పాపికొండల టూర్కి గ్రీన్ సిగ్నల్. ఈ యాత్ర ఎందుకంత స్పెషల్? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు జీవితంలో ఒక్కసారైనా ప్రకృతి ఒడిలో పూర్తిగా మాయమైపోవాలనుకున్నారా? కాంక్రీట్ అడవుల నుంచి బయటపడి మొబైల్ సిగ్నల్ కూడా పెద్దగా లేని ప్రశాంతవంతమైన ప్రపంచంలో కొన్ని గంటలు గడపాలనుకుంటున్నారా? ఒకవైపు పచ్చని కొండలు, మరోవైపు వేల ఏళ్ల చరిత్రను మోసుకొస్తున్న గోదావరి నది, మధ్యలో నెమ్మదిగా ముందుకు సాగుతున్న బోటు, చుట్టూ పక్షుల కిలారావాలు, గాలిలో తేమ, కొండల మధ్య ప్రతిధ్వనించే నీటి శబ్దం. ఈ దృశ్యం విదేశాల్లో కాదు, మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. అందుకే చాలామంది దీనిని ఆంధ్రప్రదేశ్ కాశ్మీర్ అని కూడా ప్రేమగా పిలుస్తారు. అదే పాపికొండలు. దాదాపు 20 రోజుల విరామం తర్వాత మళ్ళీ బోట్ విహారయాత్రకు గ్రీన్ సిగ్నల్ రావడంతో మరోసారి పాపికొండలు పర్యాటకులతో కలకల్లాడేందుకు సిద్ధమవుతూ ఉన్నాయి. కానీ అసలు పాపికొండలు ఎందుకంత ప్రత్యేకం? ఈ కొండలకు ఆ పేరు ఎలా వచ్చింది? బోటు ప్రయాణంలో ఏమేమి చూడొచ్చు? అక్కడికి వెళ్లే ముందు ఏ విషయాలు తెలుసుకోవాలి? భద్రత కోసం అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఈ వీడియో చివరి వరకు చూస్తే పాపికొండల యాత్రకు వెళ్లాలనుకునే కోరిక మీలో తప్పకుండా కలుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో గోదావరి నది ఒడ్డున విస్తరించి ఉన్న పాపికొండలు ప్రకృతి అందాలకు ప్రతీకగా నిలుస్తాయి. గోదావరి నది ఎత్తైన కొండల మధ్య వంపులు తిరుగుతూ ప్రవహించే ఈ ప్రాంతం భారతదేశంలోని అత్యంత అందమైన నదీ విహారయాత్రలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇక్కడ బోట్లో ప్రయాణించడం అంటే కేవలం ఒక టూర్ కాదు, ప్రకృతి మధ్యలో ఒక ఆధ్యాత్మిక అనుభూతిని ఆస్వాదించడం. పాపికొండలు అనే పేరు వెనుక కూడా ఆసక్తికరమైన కథలు ఉన్నాయి. ఒక కథనం ప్రకారం గోదావరి నది కొండల మధ్యగా ప్రవహించే తీరు మహిళల తలలో వేసుకునే పాపిడిలాగా వస్తుందని, అందుకే ఈ ప్రాంతానికి పాపికొండలు అనే పేరు వచ్చిందని చెబుతారు. మరో విశ్వాసం ప్రకారం ఈ పవిత్ర ప్రాంతంలో గోదావరి స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. ఈ రెండు కథనాలు పాపికొండలకు మరింత ప్రత్యేకతను తీసుకొచ్చాయి. గోదావరి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇది కేవలం ఒక నది మాత్రమే కాదు, దక్షిణ భారతదేశ సంస్కృతికి జీవనాడి. మహారాష్ట్రలోని తరంబకేశ్వరం వద్ద పుట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రవహిస్తూ చివరికి బంగాళాఖాతంలో కలుస్తోంది. ఈ మహానది తన ప్రయాణంలో ఎన్నో నాగరికతలకు జీవనాధారంగా నిలిచింది. ఆ మహానది పాపికొండల మధ్య ప్రవహించే దృశ్యం చూస్తే ప్రకృతి తన అత్యంత అందమైన చిత్రాన్ని ఇక్కడే గీసిందేమో అనిపిస్తోంది. పాపికొండల బోటు ప్రయాణం సాధారణంగా దేవీపట్నం ప్రాంతం నుంచి ప్రారంభమవుతోంది. బోటులో ఎక్కిన కొద్దిసేపటికే నగర జీవితంలోని శబ్దాలని మాయమైపోతాయి. నెమ్మదిగా బోటు ముందుకు సాగుతుంటే రెండు వైపులా కనిపించే కొండలు ఒక్కో క్షణం ఒక్కో రూపంలో కనిపిస్తాయి. ఉదయం సూర్యకిరణాలు కొండపై పడినప్పుడు కనిపించే పచ్చదనం, మధ్యాహ్నం నదిపై మెరిసే నీటి అలలు, సాయంత్రం సూర్యాస్తం సమయంలో ఏర్పడే బంగారంగు ప్రతిబింబాలు ప్రతి క్షణం ఒక కొత్త అనుభూతిని ఇస్తాయి. ఈ ప్రయాణంలో ప్రధాన ఆకర్షణలో ఒకటి పేరంటాలపల్లి. గోదావరి ఒడిన ప్రశాంతవంతమైన వాతావరణంలో ఉన్న ఈ ప్రాంతం ప్రకృతి ప్రేమికులతో పాటు ఆధ్యాత్మిక భావన కలిగిన వారిని కూడా ఆకర్షిస్తోంది. ఇక్కడి ఆశ్రమం, చుట్టూ ఉన్న పచ్చని అడవులు, గోదావరి ఒడ్డున ఉండే ప్రశాంతత సందర్శకులకు ఒక ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తాయి. కొన్ని పర్యాటక ప్యాకేజీల్లో గిరిజన గ్రామాల సందర్శన కూడా ఉంటుంది. అక్కడి ప్రజల జీవనశైలి, సాంప్రదాయాలు, చేతు పనులు, స్థానిక ఆహారం, ప్రకృతితో మమైకమైన వారి జీవితం, ఇవన్నీ మనకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తాయి. ఆధునిక జీవితానికి దూరంగా ప్రకృతితో కలిసి ఎలా జీవించవచ్చో అక్కడి ప్రజలు మనకు నేర్పుతారు. పాపికొండలు కేవలం అందమైన పర్యాటక ప్రాంతమే కాదు, ఇది జీవ వైవిధ్యానికి కూడా నిలయం. ఈ ప్రాంతం పాపికొండ జాతీయ ఉద్యానవనం పరిధిలోకి వస్తోంది. ఇక్కడ దట్టమైన అడవులు, అరుదైన ఔషధ మొక్కలు, అనేక రకాల పక్షులు, జింకలు, కోతులు, అడవి ఎద్దులు, ఇంకా ఇతర వన్యప్రాణులు నివసిస్తూ ఉంటాయి. ప్రకృతి పరిశోధకులు, ఫోటోగ్రాఫర్లు, పక్షి ప్రేమికులు, ట్రెక్కింగ్ ఆసక్తి ఉన్న వారికి ఈ ప్రాంతం నిజంగా ఒక స్వర్గం. ఇప్పుడు చాలామంది అడిగే ప్రశ్న, ఎందుకు పాపికొండలను ఆంధ్రప్రదేశ్ కాశ్మీర్ అంటారు? నిజానికి ఇది అధికారిక పేరు కాదు, పర్యాటకులు ప్రేమగా పెట్టుకున్న పేరు. కారణం ఇక్కడి ప్రకృతి అందాలు. పచ్చని కొండలు, ప్రశాంత వాతావరణం, గోదావరి అందాలు, ఇవన్నీ కలిసి కాశ్మీర్ని గుర్తు చేస్తాయని చాలామంది భావిస్తారు. అయితే ప్రతి ప్రాంతానికి తనదైన ప్రత్యేకత ఉంటుంది. పాపికొండలు కూడా గోదావరి అందాలతో ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్నాయి. ఇటీవల జరిగిన ఒక సంఘటన కారణంగా ఈ టూర్ కొంతకాలం నిలిచిపోయింది. దేవీపట్నం సమీపంలో ఒక పర్యాటక బోటు సాంకేతిక సమస్య కారణంగా గోదావరి మధ్యలో నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు కొంతసేపు ఆందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం జరగలేదు. అనంతరం అధికారులు భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తూ అన్ని బోట్ల తనిఖీలు ప్రారంభించారు. ప్రతి బోటుకు ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉందా లేదా అని పరిశీలించారు.
లైఫ్ జాకెట్లు సరిపడా ఉన్నాయా అని తనిఖీ చేశారు. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే భద్రతా పరికరాలు సిద్ధంగా ఉన్నాయా అని పరిశీలించారు. సిబ్బందికి తగిన అనుభవం ఉందా లేదా అని కూడా పరీక్షించారు. అన్ని ప్రమాణాలు పూర్తయిన తర్వాత మాత్రమే మళ్లీ బోటింగ్కు అనుమతులు ఇచ్చారు. ఈ చర్యల వల్ల ఇప్పుడు పర్యాటకులు మరింత భద్రంగా ప్రయాణించే అవకాశం ఏర్పడింది. పర్యాటక రంగంలో భద్రతకు ఎంత ప్రాధాన్యం ఉందో ఈ సంఘటన మరోసారి గుర్తు చేసింది. ఇప్పుడు అక్కడికి వెళ్లాలనుకునే వారు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. వర్షాకాలంలో గోదావరి అందాలు మరింత ఆకట్టుకుంటాయి, కానీ వాతావరణ పరిస్థితులను ముందుగానే తెలుసుకోవడం మంచిది. బోట్లో ప్రయాణించే సమయంలో లైఫ్ జాకెట్ తప్పనిసరిగా ధరించాలి. నిర్వాహకుల సూచనలు పాటించాలి. నదిలో అనవసరంగా నిలబడడం లేదా ప్రమాదకరంగా ప్రవర్తించడం చేయకూడదు. పర్యావరణాన్ని కాపాడడం కూడా ప్రతి పర్యాటకుడి బాధ్యత. ప్లాస్టిక్ బాటిళ్లు, కవర్లు, చెత్తను నదిలో లేదా అడవిలో వేయకూడదు. ప్రకృతిని ఎలా ఉందో అలాగే వదిలి వెళ్ళాలి. అప్పుడే భవిష్యత్ తరాలు కూడా ఈ అందాలను ఆస్వాదించగలుగుతూ ఉంటాయి. పాపికొండల యాత్ర స్థానిక ప్రజలకు కూడా ఎంతో ముఖ్యమైనది. బోటు నిర్వాహకులు, గిరిజన కుటుంబాలు, చిన్న వ్యాపారులు, హోటళ్లు, స్థానిక గైడ్లు ఇలా వేలాది మంది ఈ పర్యాటక రంగంపై ఆధారపడి జీవిస్తూ ఉంటారు. టూర్లు పునఃప్రారంభం కావడంతో వారికి కూడా మళ్లీ ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. ఫోటోగ్రఫీ ఇష్టపడే వారికి పాపికొండలు నిజంగా ఒక స్వర్గం. ఉదయం పొగమంచులో కనిపించే కొండలు, నదిపై తేలియాడే బోట్లు, సూర్యాస్తమం సమయంలో గోదావరి అందాలు, పక్షుల విహారం, ప్రతి ఫ్రేమ్ ఒక పోస్టర్లా ఉంటుంది. అందుకే ఎంతోమంది ఫోటోగ్రాఫర్లు ప్రత్యేకంగా ఇక్కడికి వస్తూ ఉంటారు. ఆధ్యాత్మికతను కోరుకునే వారికి కూడా ఈ యాత్ర ఎంతో ప్రత్యేకం. గోదావరి మహానది, ఆలయాలు, ఆశ్రమాలు, ప్రకృతి మధ్యలో లభించే ప్రశాంతత ఇవన్నీ కలిసి మనసుకు ఒక కొత్త శక్తిని ఇస్తాయి. అందుకే చాలామంది దీనిని కేవలం పర్యటనగా కాకుండా ఒక ఆత్మీయ అనుభూతిగా భావిస్తూ ఉంటారు. చరిత్ర, ప్రకృతి, సంస్కృతి, ఆధ్యాత్మికత, సాహసం, జీవ వైవిధ్యం ఒకే యాత్రలో ఈ 6 అనుభవాలు కలిగించే ప్రాంతాలు చాలా అరుదు. పాపికొండలు అలాంటి అరుదైన గమ్యస్థానాల్లో ఒకటి. అందుకే జీవితంలో ఒకసారైనా గోదావరి ఒడిలో ఈ బోటు ప్రయాణాన్ని అనుభవించాలని ఎంతోమంది చెబుతూ ఉంటారు. ప్రకృతి మనకి ఇచ్చిన ఈ అద్భుతమైన కానుకను చూసిన తర్వాతే ఆ మాట అర్థమవుతుంది. మరి మీరు ఎప్పుడైనా పాపికొండలు వెళ్ళారా? అక్కడి బోట్ ప్రయాణాన్ని ఆస్వాదించారా? మీకు అక్కడ నచ్చిన ప్రదేశం ఏది? ఇంకా వెళ్ళకపోతే ఈ ఏడాది వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారా? మీ అనుభవాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి ట్రావెల్ డాక్యుమెంటరీలు, చారిత్రక విశేషాలు, ప్రకృతి అందాల వీడియోల కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.